హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా మరియు క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు కూడా ఇలా స్వీట్ చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం మరియు వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టండి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. మరొక సైడ్ మరొక బాండీ తీసుకొని అందులో 1 కప్ రిఫైన్డ్ ఆయిల్ వేసి కలుపుతూ ఉండండి. ఇది 1:1 రేషియోలో చేయొచ్చండి. 1 కప్ ఆయిల్కి 1 కప్ గోధుమ పిండి తీసుకొని ఇది ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి. అది గోధుమ పిండి కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుందండి. మనం పక్కకు ఉంచిన బెల్లం వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ కలపండి. ఇందులో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యండి, ఏమనుకోకండి. కొన్ని మాత్రమే ఉన్నాయి. బెల్లం వాటర్ వేసాక దగ్గర పడే వరకు కలుపుతూ ఉండండి. చివరిలో కొన్ని పాలు వేయండి. నేను పాలు వేసిన క్లిప్ మిస్ అయిందండి. కొంచెం పాలు వేసి కలుపుతూ ఉండండి. స్వీట్ ఏదైనప్పటికీ కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చివరిలో కొంచెం సాల్ట్ వేయండి. స్వీట్ దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే వేయండి. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏం లేవు. ఖర్జూరతోని గార్నిష్ చేస్తున్నాను. బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి ఏమున్నా వేయండి. దీన్ని లడ్డూలా చుట్టుకోవచ్చండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.